హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనం 2024 తెలంగాణ డిఎస్సి హెచ్జిటీలో వచ్చినటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే, మావోరీలు అసలుగా ఈ ప్రాంతానికి చెందినటువంటి నివాసులు. మరి మావోరీలు అనేటువంటి వారు ఏ ప్రాంతానికి చెందినటువంటి నివాసులు అంటే వాళ్ళు దీనికి ఆన్సర్ న్యూజిలాండ్ అనమాట. కాబట్టి న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి వారు ఎవరంటే మావోరీలు అనేటువంటి అనబడేటువంటి వారు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్, ఇక్కడ అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు వాటి స్వంత శాసనసభలను కలిగి ఉన్నాయి. సో ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే కేవలం ఢిల్లీ మరియు పుడుచ్చేరి ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే శాసనసభ కలిగి ఉన్నాయి. సో మిగతావన్నీ కూడా శాసనసభలు కలిగి లేవు అనమాట. మరి అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇక్కడ సరైన అంశాలు ఏమనంటే, ఇక్కడ అవి యూనియన్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉంటాయి. ఇది సరైన స్టేట్మెంట్ అనమాట. అదేవిధంగా వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ కారణాల వల్ల సృష్టించబడ్డాయి. ఇది కూడా సరైనటువంటిది. అదేవిధంగా ఉమ్మడి జాబితాలోని విషయాలపై కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేటువంటి చట్టాలను రూపొందించడానికి పార్లమెంటుకు అధికారం ఉంటుంది. కాబట్టి ఈ మూడు అంశాలు కరెక్ట్. మరి రాంగ్ ఇక్కడ ఏమంటే ఫోర్త్ అనమాట. అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో సొంత శాసనసభలను కలిగి ఉన్నాయన్నట్టు రాంగ్ అనమాట. ఎందుకంటే లేవు అనమాట అవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ వస్తువుల అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచినటువంటి రాష్ట్రము ఏది? తమిళనాడు అనమాట. సో భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ వస్తువుల అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచినటువంటి రాష్ట్రము తమిళనాడు రాష్ట్రము. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ నియోజకవర్గం పేరు ఏమంటే సంబాల్పూర్. సంబాల్పూర్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రాతినిధ్యం వహించడము జరుగుతుంది లోక్సభ సభ్యుడిగా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎబోలా వైరస్ వ్యాధి మొదట ఎక్కడ కనిపించింది? ఎబోలా వైరస్ మొదటగా ఎక్కడ కనిపించింది అంటే అది ఆఫ్రికాలో కనిపించడం జరిగింది. కాబట్టి ఎబోలా వైరస్ మొదటగా మనకు ఆఫ్రికా ఖండంలో కనిపించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నోవాక్ జోకోవిచ్ 2023లో క్రింది వాటిలో ఒకటి మినహా 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను 3 గెలుచుకున్నాడు. చూడండి, ఇక్కడ నోవాక్ జోకోవిచ్ 2023లో క్రింది వాటిలో ఒకటి మినహా 4 గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్లో 3 గెలుచుకున్నాడు. మళ్ళీ మనకు మొత్తం 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి కదా, అందులో మళ్ళీ అతను గెలవనిది ఏమంటే ఇక్కడ దానికి ఆన్సర్ వింబుల్డన్ అనమాట. వింబుల్డను. సరే, మిగతా 3 కూడా గెలవడం జరిగింది. ఆస్ట్రేలియన్, అమెరికన్, తర్వాత ఫ్రెంచ్ అనమాట. కానీ వింబుల్డన్ మాత్రం అతను గెలవలేదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో ప్రో కబడ్డీ లీగ్ స్థాపించినటువంటి సంవత్సరం ఏమిటి? భారతదేశంలో స్థాపించినటువంటి ప్రో కబడ్డీ లీగ్ యొక్క స్థాపించిన సంవత్సరం 2014. స్వాతంత్రం తర్వాత ఒలింపిక్స్లో స్వర్ణం సాధించినటువంటి తొలి భారతీయ అథ్లెట్ ఎవరు? స్వాతంత్రం తర్వాత ఒలింపిక్స్లో స్వర్ణం సాధించినటువంటి తొలి భారతీయ అథ్లెట్ ఎవరంటే దీనికి ఆన్సర్ అభినవ్ బింద్రా. గుర్తుపెట్టుకోవాలా. స్వాతంత్రం తర్వాత ఒలింపిక్స్లో స్వర్ణం సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే అభినవ్ బింద్రా. దేంట్లో దీని షూటింగ్లో అనమాట, 2008 ఒలింపిక్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జనవరి 2024లో ఇక్కడ జరిగినటువంటి 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇక్కడంటే అది దావోస్ అనమాట. సో జనవరి 2024లో 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఇక్కడ జరిగింది, దావోస్ జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు హాజరు కావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది ఐక్యరాజ్య సమితి సంస్థల ప్రధాన కార్యాలయానికి సంబంధించిన సరికాని జతను గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ న్యూయార్క్. అంటే ఇక్కడ ఇది రాంగ్ అవుతుంది ఇది. సో అంతర్జాతీయ కార్మిక సంస్థ రోమ్ అనుకుంటా. సో రోమ్. సో మిగతా సరైన అంశాలు ఇక్కడ ఏమనంటే ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా, తర్వాత ఆహారం మరియు వ్యవసాయ సంస్థ రోమ్లో ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియన్నాలో ఉండడం జరిగింది. కానీ ఇక్కడ రాంగ్ ఏమంటే ఇక్కడ అంతర్జాతీయ కార్మిక సంస్థ న్యూయార్క్ అంట, ఇది రాంగ్ అవుతుంది ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెప్టెంబర్ 2023లో ఇస్రో ప్రారంభించినటువంటి ఆదిత్య L1 మోసుకెళ్ళినటువంటి ఫెలోడ్ల సంఖ్య ఎంత అండి ఇక్కడ? మరి దీనికి ఆన్సర్ ఏంటంటే 7 అనమాట. సో 7 మొత్తము 2023 సెప్టెంబర్లో ఇస్రో ప్రారంభించినటువంటి ఆదిత్య L1 మోసుకెళ్ళినటువంటి ఫెలోడ్ల సంఖ్య మొత్తము 7 అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రేడియో FM స్టేషన్ ఏమిటి? మరి దీనికి ఆన్సరు రేడియో సిటీ.
తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముందంటే 1997 మరియు 2009లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా మహిళల అతిపెద్ద వార్షిక సమ్మేళనంగా గుర్తించబడినటువంటి అట్టుకల్ పొంగల ఈ రాష్ట్రంలోని అట్టుకల్ భోగమతి ఆలయంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఎక్కడంటే అది కేరళ రాష్ట్రం అనమాట. సో 1997 మరియు 2009లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా మహిళల అతిపెద్ద వార్షిక సమ్మేళనంగా గుర్తించబడినటువంటి అట్టుకల్ పొంగల అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి భగవతి ఆలయంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారంటే అది కేరళ రాష్ట్రంలో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నఖాసి మరియు బిదిరి అనేటువంటివి ఏమిటి ఇక్కడ? నఖాసి మరియు బిదిరి అనేటువంటి ఇక్కడ ఏమంటే ఇక్కడ అవి అలంకార మెటల్ పనులు. నఖాసి మరియు బిదిరి అనేటువంటి ఏమిటి ఇక్కడ అవి అలంకార మెటల్ పనులు అవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రతిపాదిత డీప్ సీ పోర్టు వధవన్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు ఈ రాష్ట్రంలో నిర్మించుటకు జూన్ 2024లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఎక్కడంటే అది మహారాష్ట్రలో ప్రతిపాదిత డీప్ సీ పోర్టు వధవన్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టును స్థాపించుటకు 2024లో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆస్ట్రేలియా ప్రస్తుత హెడ్ ఆఫ్ స్టేట్ ఏమిటి? ఆస్ట్రేలియాకు ప్రస్తుత హెడ్ ఆఫ్ స్టేట్ ఏమంటే దీనికి ఆన్సరు కింగ్ చార్లెస్ III. తర్వాత క్వశ్చన్ చూద్దాము. డిఆర్డిఓ రూపొందించినటువంటి రోహిణి మరియు రేవతి ఈ రెండు ఏమంటేవి? ఈ రెండు కూడా నిఘా రాడార్లు ఇక్కడ అవేమంటేవి డిఆర్డిఓ రూపొందించినటువంటి రోహిణి మరియు రేవతి రెండు కూడా నిఘా రాడార్లు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. హెచ్డిటీవీ అనేటువంటిది దీని యొక్క సంక్షిప్త రూపము. హెచ్డిటీవీ అనేటువంటిది సంక్షిప్త రూపం దీనిది ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సరు హై డెఫినిషన్ టెలివిజన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచంలో ఎక్కువ విస్తృతంగా ఉపయోగించేటువంటి లిపి ఏమిటి? దీనికి ఆన్సర్ లాటిన్ లిపి. ప్రపంచంలో ఎక్కువ విస్తృతంగా ఉపయోగించే లిపి ఏమంటే ఇక్కడ లాటిన్ లిపి అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి ఉష్ణోగ్రత కొలిచేటువంటి యూనిట్ కాదు. క్రింది వాటిలో దేని ద్వారా ఉష్ణోగ్రతను కొలవరంటే దీనికి ఆన్సర్ హెర్జ్. సో మరి మిగతావి ఏమున్నాయి ఇక్కడ? సో ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలు మిగతావి ఏమున్నాయి ఇక్కడ? కెల్విన్, సెల్సియస్, అదేవిధంగా ఫారెన్హీట్, ఈ మూడు కూడా ఉష్ణోగ్రత కొలిచేటువంటి ప్రమాణాలు. అదేవిధంగా హెర్జ్ ఏమంటే ఇక్కడ హెర్జ్ అనేటువంటిది పౌనపుణ్యాన్ని కొలిచేటువంటి ప్రమాణం. పౌనపుణ్యాన్ని కొలిచేటువంటి ధ్వని యొక్క పౌనపుణ్యం కానీ ఏదైనా పౌనపుణ్యం కొలిచేటువంటి తరంగాల యొక్క పౌనపుణ్యాన్ని కొలిచేటువంటి ఈ యొక్క ప్రమాణం ఏమంటే ఇక్కడ హెర్జ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వశ్చన్లకు చూద్దాము ఆన్సర్లు. ఇందులో మొదటిది ఏముందంటే పురాతన భారతీయ వ్యాకరణవేత్త పాణిని ఈ పురాతన విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థి. చూడండి ఇక్కడ పాణిని అనేటువంటి పురాతన భారతీయ వ్యాకరణవేత్త ఏ విశ్వవిద్యాలయం చెందినటువంటి వ్యక్తి అంటే అతని తక్షశిల చెందినటువంటి వ్యక్తి ఎవరంటే పాణిని రాసిన గ్రంథం పేరు అష్టాధ్యాయి. మరి తక్షశిల ఎక్కడ ఉంది? ఇది తక్షశిల ప్రస్తుతం ఇది మనకు పాకిస్తాన్లో ఉండడము జరుగుతుంది. ఇది ప్రాచీన విశ్వవిద్యాలయం తక్షశిల, నలంద రెండు కూడా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి స్వతంత్ర పూర్వ భారతదేశానికి సంబంధించిన విద్యా కమిషన్ లేదా కమిటీ కాదని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే స్వతంత్ర పూర్వ భారతదేశం విద్యా కమిషన్ లేదా కమిటీ కాదంటే ఇక్కడ డెలోర్స్ కమిషన్ ఇది స్వతంత్ర భారతదేశానికి పూర్వ విద్యా కమిషన్ లేదా కమిటీ కాదనమాట ఇది. మరి మిగతావి ఏమని ఇక్కడ పూర్వ భారతదేశానికి సంబంధించిన కమిటీలు ఇక్కడ ఏమనంటే హంటర్ కమిషను, సర్ ఫిలిప్ జోసెఫ్ హార్టోగ్ కమిటీ, తర్వాత భారతీయ విశ్వవిద్యాలయపై రాయల్ కమిషన్. ఈ మూడు కమిషన్లు కూడా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ మూడు కూడా స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో విద్యపై ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు అనమాట, కమిటీలు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎడ్యుకేషన్ అండ్ ద సిగ్నిఫికేషన్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఎడ్యుకేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే దీనికి ఆన్సరు జిడ్డు కృష్ణమూర్తి గారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి జెండర్ స్టీరియో టైప్ కాదు. క్రింది వాటిలో ఏది జెండర్ స్టీరియో టైప్ కాదంటే ఇక్కడ గణితంలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు సమానంగా రాణిస్తారు. ఇది జెండర్ స్టీరియో టైప్ అనేటువంటిది కాదనమాట ఇది. మరి సరే మిగతా చూద్దాము. వికాసం స్థూల చలనాత్మక నైపుణ్యాల నుండి సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల దిశగా సాగుతుంది. ఇది ఈ వికాస సూత్రాన్ని సూచిస్తుంది. ఇదేమంటే సమీప దూరస్థ అనేటువంటి వికాస సూత్రానికి ఇది ఉదాహరణ అనమాట. దీన్ని ఇక్కడ వికాసము స్థూల చలనాత్మక నైపుణ్యాల నుండి సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల దిశగా సాగుతున్నటువంటి అంశం అనేటువంటిది
ఇది సమీప దూరస్థ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వికాస సూత్రం అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గౌతమ్ ఆసక్తి, వైఖరి, ఆలోచన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అలాగే అవి అతని సహ విద్యార్థులకు విభిన్నంగా ఉంటాయి. ఇది దేనిని సూచిస్తుందంటే ఇది వ్యక్తంతర్గత వ్యక్తంతర భేదాలు రెండూని ఇక్కడ. సో వ్యక్తి అంతర్గత అదేవిధంగా వ్యక్తంతర భేదాలను కూడా రెండింటిని కూడా సూచిస్తుంది. ఏంటంటే ఇది గౌతమ్ యొక్క ఆసక్తి, వైఖరి, ఆలోచన ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం అనేటువంటిది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసనం అనేది గుడ్డిగా ఉద్దీపన, ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన ఉద్దీపనల వల్ల మాత్రమే ఏర్పడదని తెలిపినటువంటి అభ్యసన సిద్ధాంతం ఇక్కడ ఏముందంటే దీనికి ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేటువంటిది ఇది చెప్పడం జరిగింది. ఏదంటే అది అభ్యసనం అనేటువంటిది గుడ్డిగా ఉద్దీపన, ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన ఉద్దీపన వల్ల మాత్రమే ఏర్పడదని చెప్పడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. రాజు పంచతంత్రంలోని ఒక కథను చదివి సంతోషించాడు. చదవడం వల్ల కలిగినటువంటి ఆహ్లాదం వల్ల అతను రకరకాల ఇతివృత్తాల కథల పుస్తకాలు చదివి ఆనందించాడు. ఇక్కడ రాజు యొక్క ప్రేరణ ఇక్కడ ఏమంటుందండి అంతర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ అనమాట. రాజు పంచతంత్రంలోని ఒక కథను చదివి సంతోషించాడు. అలా చదవటం వల్ల సో దాంతోపాటు మిగిలినటువంటి పుస్తకాలు కూడా చదవడం అనేటువంటిది ఇక్కడ ఏమిటి ఇక్కడ అంతర్గత ప్రేరణ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక వ్యక్తి చట్టము సాంఘిక నియమాలతో సంబంధం లేకుండా తన మనస్సాక్షి ప్రకారం సార్వత్రిక నైతిక విలువలను ప్రదర్శిస్తున్నాడు. కోల్బర్గ్ ప్రకారం అతను ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. అంటే ఒక వ్యక్తి చట్టము సాంఘిక నియమాలతో సంబంధం లేకుండా తన మనస్సాక్షి ప్రకారం సార్వత్రిక నైతిక విలువలను ప్రదర్శిస్తే అది కోల్బర్గ్ ప్రకారము ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 6వ దశకు చెందినటువంటి నైతిక వికాస దశ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ రకమైన పిల్లలు పెంపక పద్ధతిలో తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయానికి విలువ ఇస్తారు. ఈ రకమైన పిల్లల పెంపక పద్ధతిలో తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయానికి విలువ ఇస్తారంటే దీనికి ఆన్సర్ ఏమంటే అధికారయుత అనేటువంటి దాంట్లో అధికారయుత అనేటువంటి పిల్లల పెంపక పద్ధతిలో తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయానికి విలువ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఈ క్రింది 2 స్టేట్మెంట్లను చదవండి, సరైన ఎంపికను ఎంచుకోండి. దీనికి ఆన్సర్ ఇక్కడ ఏముందంటే బి మాత్రమే సరైనది, ఏనే సరైనది కాదంట. మరి చూద్దాం బి ఏముంది ఇక్కడ. అభ్యసనాన్ని సులభతరం చేయడం అనేది విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడం మరియు అభ్యసన ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునేలా చేయడంతో కూడుకున్నది. ఇది సరైనటువంటి స్టేట్మెంట్ అనమాట ఇది. మరి ఫస్ట్ ఏముంది ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఏముందంటే అభ్యసన కేంద్రీకృత విధానంలో ఉపాధ్యాయుడు అభ్యాసకులకు విజ్ఞానము ప్రసారం చేస్తాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. అభ్యాసన కేంద్రీకృత విధానంలో ఉపాధ్యాయుడు అభ్యాసకులకు జ్ఞానాన్ని ప్రసారం చేస్తాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మరి సరైన స్టేట్మెంట్ ఇక్కడ బి ఏముందంటే కరెక్ట్ స్టేట్మెంట్. అభ్యసనాన్ని సులభతరం చేయడం అనేది విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడము మరియు అభ్యసన ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునేలా చేయడంతో కూడుకున్నది సరైన స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే క్రింది వాటిలో ఒకటి ఉపాధ్యాయుల జాతీయ వృత్తి ప్రమాణాల ఎన్పిఎస్టీలో ప్రామాణికంగా గుర్తించబడినది కాదు అని ఇక్కడ చూడండి. ఇక్కడ క్రింది వాటిలో ఏది ఉపాధ్యాయుల జాతీయ వృత్తి ప్రమాణాల ఎన్పిఎస్టీలో ప్రామాణికంగా గుర్తించబడింది కాదంటే ఇక్కడ దీనికి ఆన్సర్ అవగాహన మరియు అనుప్రయుక్తము. అవగాహన మరియు అనుప్రయుక్తం అనేటువంటిది ఇక్కడ మనకు సరైన ఆన్సర్ కావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFSE 2023లో పేర్కొన్నటువంటి ప్రాచీన భారతదేశంలోని 6 ప్రమాణాలలో ఒకటి కానిది ఏమని ఇక్కడ విలోమ అనమాట. సో విలోమ అనేటువంటిది ఈ యొక్క 6 ప్రమాణాల్లో భాగము కాదు. మరి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023లో భాగమైనటువంటి ప్రాచీన భారతదేశంలో అంశాలు ఇక్కడ ఏమనంటే ఏమిచ్చినాయి ఇక్కడ అనుమాన, తర్వాత ఉపమాన, తర్వాత శబ్ద, ఈ 3 కూడా అంశాలు. కానీ విలోమ మాత్రము ఇక్కడ మనకు అంశముగా తీసుకోలేదన్నమాట. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏంటంటే ఇది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైనటువంటి సంస్థ. సో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థ అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో కౌమార విద్యా కార్యక్రమం యొక్క లక్ష్యాలలో ఒకదానిని గుర్తించండి. మరి క్రింది వాటిలో కౌమార విద్యా కార్యక్రమం యొక్క లక్ష్యాలలో ఒకటి ఏమంటే ఇక్కడ ఎదుగుదల ప్రక్రియ గురించి విద్యార్థులకు ఖచ్చితమైనటువంటి జ్ఞానాన్ని అందించడము. ఎదుగుదల ప్రక్రియ గురించి
విద్యార్థులకు ఖచ్చితమైన జ్ఞానం అందించడం అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏది మిలీనియం సమ్మిట్ 2000 ద్వారా సెట్ చేయబడిన మిలీనియం డెవలప్మెంట్ గోల్ 2 MDG 2 అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడము. సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించినటువంటిది మిలీనియం సమ్మిట్ 2020 ద్వారా సెట్ చేయబడినటువంటి మిలీనియం డెవలప్మెంట్ గోల్ అనమాట అది. సో గోల్ 2 అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనేటువంటిది ఈ సంవత్సరం యొక్క మానవ హక్కుల దినోత్సవ థీమ్ లేదా ఇతివృత్తం. ఏ సంవత్సరం అంటే 2023. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనేటువంటిది 2023 సంవత్సరం యొక్క మానవ హక్కుల యొక్క థీమ్ అనమాట అది. మానవ హక్కుల దినోత్సవం యొక్క థీము. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇది కొంతమేరకు ఉండడం మంచిది మరియు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి మనకు సహాయపడుతుంది. అదేమంటే ఒత్తిడి అనమాట. స్ట్రెస్ అనేటువంటిది కొంతమేరకు ఉంటే మంచిది కానీ ఎక్కువైతే కూడా మంచిది కాదు అది. కాబట్టి సో కొంతమేర ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మనకు రోజువారీ కార్యక్రమాలను నిర్వహించడానికి అది మనకు తోడ్పడడం జరుగుతుంది అనమాట స్ట్రెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సాంప్రదాయిక తరగతి గది సమయం తగ్గించబడినప్పటికీ తొలగించబడకుండా మరియు కొంత ఆన్లైన్ అభ్యసనంతో భర్తీ చేయబడేటువంటి విధానం ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ హైబ్రిడ్ అభ్యసనం అనమాట. అంటే సాంప్రదాయ తరగతి గదితో పాటు కొంత ఆన్లైన్ విధానంలో కూడా అభ్యసనము చేయడం అనమాట. దీన్ని ఏమంటారంటే హైబ్రిడ్ విధానం అని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో క్రింది వాటిలో భాషా మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన కోసము తగిన సౌకర్యాలను రాష్ట్రం అందించాలి అని సూచించేటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏమిటి? దీనికి ఆర్టికల్ ఏమంటే 350A. ఆర్టికల్ 350A ఏమంటే ఇక్కడ 350A అనేటువంటిది 350A. భాషా మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పిల్లలకు ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన కోసము తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటిది చెప్పేటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.